బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెరాస బహిష్కృత నేత రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి కానీ నేను చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆ అర్ధరాత్రి మీకు దొరకకపోతే 48 గంటల లోపల మీరు వాటిని తెలంగాణ సమాజం ముందు లేదా పౌర సమాజం ముందు ఉంచమని చెప్పి నేను మీ అందరి ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వానికి డిమాండ్ చేయడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. వారికి ఇచ్చినటువంటి 48 గంటల సమయం ముగిసింది. నా మీద వేసినటువంటి బురదని వాళ్ళు ఎక్కడ కూడా ఆధారాలతోటి రుజువు చేయలేకపోయినరు. ఒకవేళ నిజంగా రుజువులు ఉంటే ఖచ్చితంగా ఈ పాటికే వాటిని అన్నింటినీ బయటపెట్టి ఖచ్చితంగా ఈ కారణాల చేత బహిష్కరించడమని చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నం చేసేది. కానీ ఆ దిశగా ఎవరు కూడా ఎందుకు కారణాలు ఏంది, అర్ధరాత్రి పూట ఎందుకు సస్పెండ్ చేసినారు అనేటువంటి విషయం లోపల ఇప్పటిదాకా కూడా ఒక్క వివరణ కానీ క్లారిటీ కాబట్టి ఇవ్వలేకపోయినారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవని చాలా స్పష్టంగా తెలిసిపోతా ఉంది. కాబట్టి నేను మీ ద్వారా టీఆర్ఎస్ యాజమాన్యానికి టీఆర్ఎస్ పార్టీకి చెప్పదలుచుకుంది ఏంటంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి నా వ్యక్తిగత జీవితాన్ని నా వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లో వేసినందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఆ వార్తల్ని టెలికాస్ట్ చేసి ఎలాంటి ఆధారాలు లేకున్నా కానీ తెలంగాణ టీ న్యూస్ యాజమాన్యానికి ఈ 2-3 రోజుల లోపల లీగల్ నోటీస్ ఇవ్వబోతా ఉన్నాను. చట్టపరంగా డిఫమేషన్ సూట్ కూడా ఇస్తాను. 2-3 రోజుల్లో న్యాయ పోరాటం కూడా తెలంగాణ టీ న్యూస్ ఛానల్ ఏదైతే నాకు వ్యతిరేకంగా నేను డబ్బులు వసూలు చేసినా అని చెప్పి ఏం ఆధారం లేకుండా కూడా స్క్రోల్స్ పెట్టిందో ఆ యాజమాన్యానికి ఖచ్చితంగా 2-3 రోజుల లోపల న్యాయపరంగా పోరాటం ప్రారంభిస్తూ లీగల్ నోటీసెస్ కూడా ఇస్తా ఉన్నాను. ఎవరు చెప్తే మీరు ఆ వార్త ప్రసారం చేసిండు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది బహిరంగపరచమని చెప్పి నేను ఓవరాల్ గా మొత్తం ప్రపంచం చూస్తుండగా 48 గంటలు సమయిస్తే కూడా ఒక్క ఆధారాన్ని కూడా బయట పెట్టలేకపోయిండు. కాబట్టి ఖచ్చితంగా లీగల్ నోటీసెస్ కి న్యాయ పోరాటానికి అటు తెలంగాణ రాష్ట్ర సమితి ఇటు టీ న్యూస్ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. నేను అనుకుంటే నేను వృత్తిరీత్యా న్యాయవాదిని కాబట్టి మీకు అందరికీ తెలుసు సోదరులారా, గతంలో ఏం జరిగింది, టీఆర్ఎస్ పార్టీకి ఇట్లా 2009లో కొంతమందిని సస్పెండ్ చేస్తే ఏం జరిగింది, వికారాబాద్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారిని సస్పెండ్ చేస్తే, మాజీ ఎంపీ రవీందర్ నాయక్ గారిని సస్పెండ్ చేస్తే, అట్లే విధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని సస్పెండ్ చేస్తే వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు 24 గంటలలో స్టే ఇచ్చింది. టీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్ మీ సొత్తు కాదని చెప్పింది. వాళ్ళని కూడా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపల కార్యకలాపాలు జరుపుకోవచ్చు అని చెప్పింది. అయినా వృత్తిరీత్యా న్యాయవాదిని అయినప్పటికీ కూడా నేను మీకు అవకాశం ఇచ్చినాను, అట్లాంటి పని చేయలేదు. మీరు చేసినటువంటి పొరపాటుని సరిదిద్దుకుంటారని చెప్పి ఆశపడినాను, సరిదిద్దుకోలేకపోయినరు. కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండండి, న్యాయ పోరాటం ప్రారంభమవుతా ఉందని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇకపోతే ఒక ముఖ్య విషయం, కేసీఆర్ గారి దగ్గర కేసీఆర్ గారి మౌత్ పీస్ గా ఉంటూ తెలంగాణ రాష్ట్ర సమితి లోపల నేను ఒక మేధావి వర్గంగా భావిస్తున్నటువంటి పెద్దలు వి ప్రకాష్ గారు ఈ రోజు ఒక టీవీ ఛానల్ లోపల డిబేట్ లో ఓపెన్ గా డిబేట్ లోపల మాట్లాడడం జరిగింది. మీలో కొంతమంది ఆ డిబేట్ ని కూడా గమనించి ఉంటారు. అందులో వారు ఏం చెప్పిందంటే ఆయన ఆల్మోస్ట్ కేసీఆర్ గారి మౌత్ పీసే. ఎందుకంటే టీ న్యూస్ లో దినైనా పిచ్చి దినమో సాయంత్రాల ప్రెస్ ఆ లైవ్ పెట్టి 7 గంటల తర్వాత ప్రతిదీ ఆయన ద్వారా చెప్పిస్తా ఉంటారు. అట్లాంటి పెద్దలు వి ప్రకాష్ గారు ఈ రోజు ఒక మీడియా ఛానల్ ముందుకు వచ్చి ఉదయం 1 గంట సేపు లైవ్ లో మాట్లాడారు. ఆయన చెప్పింది ఆయన మాటల్లోనే ఆయన ఏం చెప్తున్నారంటే, అవును మేము సీట్లు అమ్ముకుంటాం, డబ్బులు చేసుకుంటాం, అన్ని రాజకీయ పార్టీలు అమ్ముకుంటలేవా, సంపాదించుకుంటలేవా, మేం సంపాదించుకుంటే తప్పేంది అని ఈ రోజు ఏటీవీ అనేటువంటి ఒక టీవీ ఛానల్ లోపల ఉదయం జరిగినటువంటి డిబేట్ లోపల చాలా స్పష్టంగా వి ప్రకాష్ గారు ప్రజల్ని, సభ్య సమాజాన్ని, పౌర సమాజాన్ని అడిగిండు. అవును అందరూ డబ్బులు సంపాదించుకుంటారు, అన్ని రాజకీయ పార్టీలు అమ్ముకుంటున్నాయి, టీఆర్ఎస్ పార్టీ అమ్ముకుంటే తప్పేంది, టీఆర్ఎస్ పార్టీ పైసలు చేసుకుంటే తప్పేంది, కరప్షన్ ఎలిగేషన్ గురించి మాట్లాడేందుకు ఇంకొకరు ఎవరు మా గురించి అని చెప్పి మాట్లాడిండు. ఇది నిజంగా నేను కేసీఆర్ గారి గొంతుగా భావించాల్సి వస్తుంది, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారిక వాయిస్ గా భావించాల్సి వస్తుంది. అదే లైవ్ షో లోపల పెద్దలు వి ప్రకాష్ గారు ఇంకో మాట కూడా చెప్పారు. ఏమంటారు ఆయన, జగన్మోహన్ రెడ్డి సంపాదించుకోలేదా, ఈ రాష్ట్రంలో దోసుకోలేదా, టీఆర్ఎస్ పార్టీ దోసుకుంటే తప్పేంది అని అడుగుతున్నాడు. కరెక్ట్ పాయింట్కి వచ్చిండు పెద్దలు వి ప్రకాష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినరా, దోసుకున్నారా, దాచుకున్నారా నాకైతే తెలియదు. అది వి ప్రకాష్ గారికి ఏమైనా తెలుసో నాకు తెలియదు. కానీ ఇట్లాంటి మాట్లాడి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం ఏం మెసేజ్ పంపించాలనుకుంది అనేది నేను మీ ద్వారా వి ప్రకాష్ గారిని, తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను. ఇకపోతే ఈ రోజు నేను మీ ముందుకు వస్తానని చెప్పాను.
48 గంటల తర్వాత మనందరం కూడా ఖచ్చితంగా కలవాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం గాని అగ్ర నాయకత్వం గాని చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఆధారాలు పూర్తిగా మీ ముందుంచుతానని చెప్పి నేను గత ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని, ఇద్దరు ముగ్గురు జ్యుడిషియల్ అధికారులను కలిసినాను. నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలను వాళ్ళకి చూపించడం జరిగింది. వారు చెప్పినటువంటి ఒక చిన్న విజ్ఞప్తిని చివరిగా నేను ప్రెస్ మీట్ కంక్లూడ్ చేసేటువంటి సందర్భంలో చెప్తాను. అయితే 1-2 ఆధారాలు కూడా నేను ఈ రోజు మీకు ఇవ్వకపోతే రఘునందన్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిందని చెప్పి మనల్ని చాలా మంది మాట్లాడతారు. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా చూస్తుండగా టీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకత్వం చేసినటువంటి ఒకటే ఒక ఉదాహరణని ఈ రోజు మీ ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను. గౌరవనీయులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారు చాలా గొప్పగా చెప్తారు. నేను ప్రతిగా లేస్తే ఆంధ్రాలకు వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నాను. నా పోరాటం మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారులకి, సీమాంధ్ర పెట్టుబడిదారులకి వ్యతిరేకంగా మాత్రమే పోరాడుతున్నానని చెప్తారు. వారు గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారు సిద్దిపేట శాసనసభ్యుని హోదా లోపల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రథమ న్యాయస్థానమైనటువంటి హైకోర్టుని 3/12/2008 లోపల హరీష్ రావు గారు తన స్వీయ అఫిడవిట్ తోటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందుకొచ్చి ఒక దరఖాస్తు పెట్టిండ్రు. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసిరు. ఆ పిటిషన్ ఎవరికి వ్యతిరేకంగా వేసిరు అంటే పద్మాలయ స్టూడియోస్ అని చెప్పి బంజారా హిల్స్ లోపల ఒక స్థలం ఉంది. ఆ పద్మాలయ స్టూడియోస్ అనేది ఒక సినీ ప్రముఖునికి సంబంధించినటువంటి స్థలం. దీన్ని కొంతమంది వ్యక్తులు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని ఏ ప్రయోజనాలకైతే పద్మాలయ స్టూడియోస్ కి భూమి ఇవ్వడం జరిగిందో ఆ భూమి యొక్క ప్రయోజనాలని మార్చి, రూపురేఖలు మార్చి అక్కడ కొంత వ్యాపార సముదాయం కడుతూ ఉన్నారు. దీన్ని వెంటనే ఆపాలని చెప్పి 3/12/2008 రోజు గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారు ఆయన స్వదస్తూరితోటి స్వయంగా సంతకం పెట్టినటువంటి అఫిడవిట్ తోటి హైకోర్టును అప్పీర్ అయినారు. హైకోర్టులో కేసు వేసినారు. ఆ కేసు ముగిసింది. ఏ రోజు ముగిసింది, ఏం వాదనలు జరిగినాయి అనేది కూడా ఈ రోజు నేను మీ ముందు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆ కేసు 6/3/2009 నాడు ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నటువంటి బెంచ్ ద్వారా ఆ కేసు డిస్పోజల్ కావడం జరిగింది. మార్చి 6/2009 పద్మాలయ స్టూడియోస్ మీద గౌరవనీయులు హరీష్ రావు గారు వేసినటువంటి కేసుని రాష్ట్ర హైకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ డిస్పోజ్ చేయడం జరిగింది. మరి 6/3/2009 రోజు రాష్ట్ర ప్రభుత్వానికి, పిటిషనర్ అంటే హరీష్ రావు గారికి, రాష్ట్ర రెవెన్యూ మంత్రికి, ఇంకొంతమంది ముఖ్యులకి ఆ సమాచారానికి సంబంధించి కొన్ని డైరెక్షన్స్ ని ఆ రోజు హైకోర్టు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఏం జరిగింది? ఆ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఏం చేయాలి? అందరి మీద మనం పోరాటం చేస్తాం కదా, కోర్టు కూడా మనకు ఒక ఆధారం ఇచ్చింది కదా, ఒక డైరెక్షన్ ఇచ్చింది కదా. మరి 6/3/2009 నుంచి ఈ రోజు దాకా మనం చేసిన మంచి పని ఏంటో చూడాలి. ఎందుకు మళ్ళీ మనం 6/3/2009 నుంచి ఈ రోజు దాకా పద్మాలయ స్టూడియోస్ గురించి ఎవరైనా మాట్లాడతలేం? వాళ్ళకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తలేం? ఎందుకు పద్మాలయ గేట్ కాడికి వచ్చి ధర్నా చేస్తలేం అంటే ఆ తర్వాత కొంతమంది సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖులు మధ్యవర్తిత్వం నేర్పిండ్రు. ఎవరు మధ్యవర్తిత్వం నేర్పిండ్రు? ఏడ మధ్యవర్తిత్వం జరిగింది? ఏడ సూట్ కేసులు మారినటువంటి అంశానికి వస్తే గౌరవనీయురాలు మా మెదక్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి విజయశాంతి గారి ఇంట్లో ఇద్దరు ప్రముఖ నిర్మాతలు వచ్చి ఈ అంశానికి సంబంధించి కూలంకుషంగా చర్చ జరిపిండ్రు. చర్చ జరిపిన తర్వాత తేలింది ఏంటంటే పద్మాలయ స్టూడియోస్ తోటి ఏ సంస్థనైతే డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించుకుందో ఆ సంస్థ భారీగా నష్టపోతుంది. కాబట్టి ఈ పిటిషన్ మీద, హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీద ఫర్దర్ గా హరీష్ రావు గారు ముందుకు పోకుండా ఉండడానికి ఏం చేయాలని చెప్పి ఆ రోజు అక్కడ సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ చర్చల సారాంశం ప్రకారం ఆ చర్చలన్నీ ముగిసిన తర్వాత ఇంకో ఇద్దరు ప్రముఖులు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక ఫిలిం ప్రొడ్యూసర్ గారు, శ్రీమతి విజయశాంతి గారి భర్త గౌరవనీయులు శ్రీనివాస్ ప్రసాద్ గారు, వీరిద్దరి సమక్షం లోపల పద్మాలయ స్టూడియోస్ యాజమాన్యానికి సంబంధించినటువంటి కొంతమంది గౌరవ ప్రముఖులు ఆ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చినటువంటి తర్వాత కొంతసేపటి తర్వాత వాళ్ళు వచ్చి అక్కడ కొన్ని సంచులు మూటలు పెట్టిపోయిన కొద్దిసేపటి తర్వాత గౌరవనీయులు ఈ కేసు లోపల పిటిషనర్ అయినటువంటి తన్నీరు హరీష్ రావు గారు అక్కడికి వచ్చిండ్రు. వారి కారు స్వయంగా గేట్ లోపలికి కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే శ్రీమతి విజయశాంతి గారి దగ్గర ఆ రోజు ఒక మేనేజర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఉండే. ఆ సోదరుడు పదే నాకు 2 రోజుల నుంచి చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, అన్న దయచేసి నా పేరు బయట పెట్టకు, ఎందుకంటే ఇప్పటికే నన్ను అడిగిన ఉద్యోగాలకు వెళ్ళి తీసేసిరు, నా పేరు బయట పెడితే నన్ను చంపేస్తారనేటువంటి భయం ఉంది. ఆ రోజు ఎంతమంది ఉన్నారు, ఏం జరిగింది అనేటువంటి దానికి సాక్షులు ఎవరిని కూడా ఈ రోజు ఆ కాంపౌండ్ లోపల ఉద్యోగం చేయకుండా చేసిండ్రు. ఆ రోజు జరిగింది ఏంటంటే అక్షరాల 80 లక్షల రూపాయల్ని పద్మాలయ సంస్థ యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు
ఆ సంస్థతోటి అగ్రిమెంట్ చేసుకున్నటువంటి డెవలప్మెంట్ కంపెనీ యాజమాన్యం తీసుకొని వచ్చి గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారికి ఆ రోజు విజయశాంతి గారి ఇంట్లో అందజేయడం జరిగింది. ఆ డబ్బులో ముఠాలని ఏ మేనేజర్ అయితే ఆ రోజు హరీష్ గారు వచ్చినటువంటి కారులో పెట్టినారో ఆ మేనేజర్ గారిని ఈ రోజు విజయశాంతి గారి ఇంట్లో ఉద్యోగం చేయకుండా ఈ సంఘటన జరిగినాక 3 నెలల లోపలనే ఆ ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పోలీసు ఉన్నతాధికారులకి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ అబ్బాయి ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నాడు. సోమవారం లేదా మంగళవారం మేము చాలా స్పష్టంగా నిన్నటి నుంచి సిబిఐ ఉన్నతాధికారుల్ని మేము చాలా స్పష్టంగా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. సిబిఐ ఉన్నతాధికారులను కలిసి నేను మీకు ఇస్తా అని చెప్పినటువంటి సీడీలు, నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ మొత్తం కూడా వారికి సబ్మిట్ చేయడానికి సోమవారం లేదా మంగళవారం ఉదయం సిబిఐ జాయింట్ డైరెక్టర్ గారు టైం ఇస్తా అని చెప్పడం జరిగింది. అది కరెక్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది. ఆధారాలన్నీ కూడా ముందు ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఇచ్చిన తర్వాత పబ్లిక్ కి బహిరంగ పరచకపోతే ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటది, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అవుతాయి. కాబట్టి చాలా స్పష్టంగా సోమవారం లేదా మంగళవారం ఎప్పుడు రాష్ట్ర డీజీపీ గారు కానీ లేదా సిబిఐ జాయింట్ డైరెక్టర్ గాని అపాయింట్మెంట్ ఇస్తే ఆ నిమిషమే నేను వారికి కంప్లైంట్ ఆ మేనేజర్ తీసుకుపోయి రాతపూర్వకంగా వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత, ఎందుకంటే ఆ అబ్బాయికి ప్రాణభయం ఉంది కాబట్టి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా ఏ మాటనైతే మీ ముందు 48 గంటల క్రితం చెప్పినో అదే మాటకు నేను కట్టుబడి ఉన్నాను. మరి ఈ రోజు మీరు చెప్పినటువంటి ఇవన్నీ కూడా అభూత కల్పనలు కావచ్చు కదా రఘునందన్ గారు. నిజంగా హైకోర్టులో కేసు వేసిండా, హరీష్ రావు వేసిండా, కోర్టులో జడ్జిమెంట్ వచ్చిందా అని మీకెవరికన్నా సందేహం ఉంటే నేను అబద్ధాలు ఆడతలేను. నేను భవిష్యత్తులో మీకు ఇవ్వబోయేటువంటి ప్రతి డాక్యుమెంట్ కూడా పబ్లిక్ డాక్యుమెంట్, ప్రతి డాక్యుమెంట్ ని కూడా మీకు తీసుకొచ్చి స్వచ్ఛంగా జిరాక్స్ కాపీల ద్వారా మీకు ఇస్తాం. అవి తీసుకెళ్లి మీరు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ లో చూసినా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెబ్సైట్ లో చూసినా, లేదా కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రార్ వెబ్సైట్ లో చూసినా ఏం జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే నేను మీకు ఇచ్చేది జిరాక్స్ కాపీలే కాబట్టి ఎవరైనా అనొచ్చు ఇది టాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇది చెల్లదు కదా జిరాక్స్ కాపీ అనొచ్చు. అట్లాంటిది ఏం లేదు. ఇది బాజాప్తా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ కాపీ. రిట్ పిటిషన్ నెంబర్ కూడా WP అంటే రిట్ పిటిషన్ నెంబర్ 26552/2008 రిట్ పిటిషన్ నెంబర్. ఈ రిట్ పిటిషన్ డిస్పోజ్ అయినటువంటి తారీఖు కూడా 6 మార్చి 2009. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ జస్టిసెస్ టి మీనా కుమార్ గారు, జి భవానీ ప్రసాద్ గారు బెంచ్ ఈ రిట్ పిటిషన్ ని విచారణ జరిపిన తర్వాత దీన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ కు సంబంధించినటువంటి కాపీలని జడ్జిమెంట్ సారాంశాన్ని మొత్తాన్ని కూడా నేను మీకు అందజేయడం జరుగుతుంది త్వరలోనే, కొద్దిసేపట్లోనే. కాబట్టి మిత్రులారా, నేను మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట నుంచి కూడా నేను వెనక్కి పోవట్లేదు. అయితే ఎవిడెన్సెస్ విషయం లోపల, సిడీస్ విషయం లోపల చాలా స్పష్టంగా ఒక న్యాయవాదిగా న్యాయ సమాచారాన్ని ఎక్కడ ఇవ్వాలనేది తెలిసినటువంటి వ్యక్తిగా ముందు సిబిఐకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు వి ప్రకాష్ గారు పొద్దుగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి లెక్క ఆస్తులు సంపాదించుకుంటే ఏమైతుంది, తెలంగాణలో ఆస్తులు సంపాదించుకోవద్దని అడిగారు. మరి శంకర్రావు గారు పిల్లేస్తే ఏమైందో మీకు అందరికీ తెలుసు, ప్రపంచానికి అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఎప్పుడు సమయం ఇస్తేప్పుడు ముందు సిబిఐని, ఆ తర్వాత రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసి నా దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆధారాలని వాళ్ళకి సబ్మిట్ చేసిన రోజే మీకు ఖచ్చితంగా అందజేస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ, నా మీద తప్పుడు వార్తలు టెలికాస్ట్ చేసినటువంటి టీవీయూస్ యాజమాన్యానికి, తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనాయకత్వానికి కూడా ఖచ్చితంగా 2 రోజుల్లో లీగల్ నోటీసులు ఇస్తాను, ఆ కాపీలు కూడా మీకు అందజేస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. నేనేమంటున్నా, ఆ రోజు మనం మాట్లాడుకున్న రోజు చాలా స్పష్టంగా చెప్పాం. ఒక్కరోజే పెట్టి గతంలో మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఒక్కరోజే తిట్టిరు వెళ్ళిపోయారు, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేవు, వాళ్ళు గట్లే ఎరుగుతారు పోతారు అనేటువంటి అపవాదం నేను మోయదలుచుకోలేదు. నేను మాట్లాడిన ప్రతి మాట, నేను మాట్లాడిన ప్రతి అక్షరం, దానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను మీకు ఇస్తాను. అందులో ఏ ఒక్క అక్షరం తప్పినా మీరు నన్ను వృద్ధి చేయడానికైనా నిలదీయడానికైనా మీకు స్వేచ్ఛిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ నెంబర్ 26552/2008 కి సంబంధించినటువంటి కాగితాల్ని ఇప్పుడు నేను మీకు అందజేస్తా ఉన్నాను. ఇందులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది,
గౌరవనీయులు హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని కలిసి ఒక దరఖాస్తు ఇచ్చిండ్రు. ఎప్పుడు 2008 అక్టోబర్ నెల లోపల హరీష్ రావు గారు ఏమిచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్ గారికి ఒక దరఖాస్తు ఇచ్చి ఈ పనులను ఆపించాలి, ఈ ల్యాండ్ కన్వర్షన్ ని ఆపించాలని ఒక దరఖాస్తు ఇచ్చిండ్రు. ఆ 2008 అక్టోబర్ లోపల మీరు ఇచ్చినటువంటి ఆ దరఖాస్తు కాగితాలన్నింటినీ కూడా రెవెన్యూ మంత్రి పరిష్కరిస్తలేడు. ఏడాది నుంచి అట్లే పెండింగ్ పెట్టిండు. కాబట్టి వెంటనే పరిష్కరించమంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక మాట చెప్పింది చివరిగా ఏమని, సాధ్యమైన టు ద హానరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ యాజ్ ఎక్స్పిడిషియస్లీ యాజ్ పాసిబుల్, సాధ్యమైనంత తొందరగా అక్టోబర్ 2008లో హరీష్ రావు గారు ఇచ్చినటువంటి దరఖాస్తుని డిస్పోజ్ చేయమని చెప్పి కూడా ఈ జడ్జిమెంట్ లోపల హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ జడ్జిమెంట్ కాపీలన్నింటినీ కూడా ఈ రోజు మీ ద్వారా ప్రపంచానికి, సభ్య సమాజానికి కూడా పంపించదలుచుకున్నాను. కాబట్టి మిత్రులారా,